జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా యుద్ధరావుగా గద్దర్ 77వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్. చౌటుప్పల్లో పీసీసీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కోసం ప్రజల్లో యువతలో అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న రాచకొండ నార్కోటిక్స్ సీఐ రాంప్రసాద్. అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. భీమవరం హాస్పిటల్స్ కు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గుర్తింపు. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య కేంద్రమైన భీమవరం పట్టణంలో గత 20 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న భీమవరం హాస్పిటల్స్ వైద్య సేవల రంగంతో పాటు వైద్య విద్యా రంగంలోకి ప్రవేశించింది. భారత ప్రభుత్వ అధికృత అత్యున్నత వైద్య విద్యా నిర్వహణ సంస్థ అయిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల నిర్వహణకు భీమవరం హాస్పిటల్స్ కు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెవి కృష్ణంరాజు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో వైద్య సేవలను అందించే ఉద్దేశంతో సువిశాల ప్రాంగణంలో 200 పడకలతో వైద్యశాలను ప్రారంభించామని, అన్ని రకాల స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నామని, ఇప్పుడు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గుర్తింపుతో ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యా కార్యక్రమాలను పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నామని, అనెస్థీసియా విభాగంలో కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు దేశవ్యాప్తంగా బోర్డు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్ కౌన్సిలింగ్ లో భీమవరం హాస్పిటల్స్ ను ఎంచుకున్నారని, త్వరలో రేడియాలజీ మరియు ఇతర స్పెషాలిటీ వైద్య విభాగాల్లో సీట్లు అందుబాటులోకి రానున్నాయని డాక్టర్ కృష్ణరాజు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో తమ వైద్యశాలలో వైద్య విద్యా కార్యక్రమాలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు భీమవరం హాస్పిటల్స్ వైద్య సేవలతో పాటు వైద్య విద్యా రంగంలో కూడా అడుగుపెట్టింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అంటే డిఎన్బి కోర్సులు వాళ్ళు రికగ్నైజ్ చేసి మన హాస్పిటల్ని అక్రిడియేట్ చేశారు. ఈ నిమిత్తం 2 సీట్లు ఎనెస్థీషియా డిపార్ట్మెంట్కి వచ్చినాయి. మొన్న జరిగిన నీట్ పీజీ ఎగ్జామ్లో 2 వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కేరళ నుంచి మన భీమవరం హాస్పిటల్ని ఎనెస్థీషియా డిపార్ట్మెంట్లో పీజీ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎన్నుకున్నారు. వాళ్ళు ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ వైద్య విద్యలో మన భీమవరం హాస్పిటల్ ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటగా వైద్య విద్యలోకి ప్రవేశించినట్టు అయ్యింది. ఇంకా ముందు రేడియాలజీ డిపార్ట్మెంటు ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఈ డిఎన్బి సీట్స్లు సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో అవి కూడా అందుబాటులో వస్తాయని ఆశిస్తున్నాము. ఇదంతా మన భీమవరం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన పేషెంట్ టర్నోవరు, ఎక్విప్మెంటు, ఫ్యాకల్టీ వీళ్ళందరూ ఉండటం వల్ల ఇది సాధ్యపడింది. ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వాళ్ళు అక్రిడియేట్ చేశారు. ఇది మన భీమవరం ప్రజలందరికీ, వెస్ట్ గోదావరి ప్రజలందరికీ ఒక గర్వకారణంగా మనం అనుకుంటున్నాం. మీ అందరి సహకారంతో ఇది సాధ్యమైందని మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మన భీమవరం హాస్పిటల్స్ ఈ రోజు నుంచి వైద్య సేవలతో పాటు వైద్య విద్యలో కూడా ప్రవేశించింది. నేషనల్ బోర్డు దీన్ని గుర్తించి 2 సీట్లు ఎనెస్థీషియా డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి 2 స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడ మన దగ్గర జాయిన్ అయ్యారు. సో నీట్ పీజీ కౌన్సిలింగ్ లో వాళ్ళు ర్యాంక్ను బట్టి ఇది ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన నేషనల్ బోర్డు గుర్తించింది అంటే మన హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ జరుగుతున్న వర్క్ను బట్టి గుర్తించి సీట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఒక అచీవ్మెంట్ భీమవరం హాస్పిటల్. సో పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటిసారిగా మనకి పీజీ సీట్లు వచ్చినట్టు.
వైద్య విద్యలో విద్యలోకి ఫస్ట్ ప్రవేశించినట్లు లెక్క అవుతుంది. ధన్యవాదాలు. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో కీర్తిశేషులు గవ్వల తులసమ్మ వర్ధంతి జ్ఞాపకార్థం భర్త గవ్వల పెద్దతేరు పాలు కుటుంబ సభ్యుల సహకారంతో నగళ్లపాడు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అనాథ రక్షక సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో కుమారుడు బాలకృష్ణ, ధర్మపత్ని సావిత్రి, మనవడు శశిధర్, మనవరాలు గీతు, కుమార్తె గోసెటి రామచంద్ర, ధర్మపత్ని భాగ్యలక్ష్మి, మనవడు చక్రపాణి, మనవరాలు శ్రావణి, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి వస్తారమ్మా చెప్పండి. పోతుల దానికి మళ్ళీ రావాలి. అన్నీ లేమ్మా. కట్టే తీసుకోండి, కోతులు ఎంబడిపోండి. అమ్మా వాళ్ళు ఆఫ్ చేయమ్మా, కోతులు తిప్పి తిప్పి పెడుతున్నాయి. వీళ్ళు ఆఫ్ చేయని కూడా ఆఫ్ చేయడంలే, చూస్తూ ఉన్నారు అంతే. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఏపీ నగర శనివారం రోజున ఉదయం పూజా కార్యక్రమం పద్మశాలి సంఘం భవనంలో శ్రీ మార్కండేయ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా పద్మశాలి కులస్తులు మార్కండేయ జయంతి వేడుక నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం జరుపుకున్నారు. అలాగే సభ్యులందరూ ఏపీ నగర పద్మశాలి సంఘం కులస్తులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. कलशाय नमः कंठे रुद्र ब्रह्म मध्य मागताध्या नमः कलश देवता कंठे रुद्र ब्रह्म मध्य मागता हृद्रं समर्पयामि कुंकुम द्रव्याणां समर्पयामि पुष्पाणि अष्टोभवतो मार्गश्रद्धे देवता कलशाय नमः पाल पाल कट्टम पेट्टे कट्टम पेट्टे वस्ते अम्मा नु चदवमनि ఏమను
वेदाभ्यो नमो नमः हरिद्रं समर्पयामि कुङ्कुमं द्रव्याणां समर्पयामि पुष्पाणि सुगन्धाय नमो नमः ओम प्राणाय स्वाहा ओम यानाय स्वाहा उदाय स्वाहा मध्य मध्य प्राणी महा पुत्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभा संतति साधे सुदवीला प्रति इच्छा दुरंतीका जावी होनी वर्त उद्धरीला जेके होनी दुःख हरीला समर्थ होनी आचार वर्त सुजा उद्धरीला जे प्रसाद विष्णु पते बचे कलावती गेली होते नौके तानी आली राजाचे वर्त होनी आग दुःख झाले शास्त्र पुन्हा प्रसिद्ध झाले जे पुराणे पूजन प्रसन्न करी त्यांचे पती नोके सारे देखी कलयोती नमस्कार काय सर्व आनंद होऊन गेले शिस्त जायचं काय आनंदी राहू दे चांगलं राहावं चांगलं आहे सर्व आनंद आहे तेव्हा कष्ट पाहिजे ఆరోగ్యం మంచిగా కష్ట పాయలే మాదిరిగా ఈ సంవత్సరం కూడా శ్రీ మార్కండేయ జన్మోత్సవ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము మన సంఘం నందు ఏపీ నగర్ సంఘం నందు అందరూ విచ్చేసి ప్రతి ఒక్కరూ పేరు పేరున విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదములు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా బండార కార్యక్రమం జై మార్కండేయ. మన హిందూ బంధువులు మరియు పద్మశాలి కుల బాంధవులందరికీ ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా మన ఏపీ నగర్ పద్మశాలి సంఘం తరఫున అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన బైసా పట్టణలోని ఏపీ నగర్ కాలనీ పద్మశాలి సంఘం భవనంలో ఈరోజు మార్కండేయ జయంతి చాలా గొప్పగా జరపడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. ఈరోజు వచ్చేసిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈరోజు శ్రీ మార్కండేయ యొక్క అన్నప్రసాదము స్వీకరించగలరని మా యొక్క జై మార్కండేయ. ఖమ్మం జిల్లా కల్లూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజదేవి, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు మాట్లాడుతూ సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య చేసిన అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఉద్యోగులను బెదిరిస్తున్నారని, బదిలీలు చేస్తున్నారని, డీటాక్స్ అనే పలు ఆరోపణలు చేయడం తగదని వారు హితవు పలికారు. వారు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, ప్రజలకు సేవ చేయడమే వరకు తెలుసునని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, భాగం ప్రభాకర్, తక్కళ్లపాటి దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్ మోహన్ నాయక్, ప్రసాద్ నాయక్, నోటి కృష్ణారెడ్డి, మట్ట రామకృష్ణ, అలకుంట నరసింహారావు, నల్లగట్ల కిషోర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి సండ్ర వెంకట వీరయ్య గారు చేసినటువంటి అసత్య ఆరోపణల మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీ ట్యాక్స్లు కానివ్వండి, కే ట్యాక్స్లు కానివ్వండి, బీ ట్యాక్స్లు కానివ్వండి, టీ ట్యాక్స్లు కానివ్వండి, వి ట్యాక్స్లు కానివ్వండి, ఇలాంటి ట్యాక్స్లన్నీ మీ హయామాలో మీరు వేశారేమో కానీ డీ ట్యాక్స్ అనేటువంటి విషయం, అలాంటి ట్యాక్స్లు వేయడానికి దయానంద్ గారు, ఆయన ఒక డాక్టర్, ప్రజలకు సేవ చేసి. నా పేరు పసుమర్తి చంద్రరావు, కల్లూరు. ఈరోజు పేపర్లో వచ్చిన దాని గురించి
మరి మాజీ ఎమ్మెల్యే గారు వెంకటరయ్య గారు ఆరోపణ డీ ట్యాక్స్ అని ఇంకా ఇతరత్ర ఆరోపణలు చేశారు. అది ముక్తి కంఠంతో మేము ఖండిస్తున్నాము. సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి రాష్ట్రంలో ఒక పేరుంది. ఈ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి సెంట్రల్ మంత్రులు చేశారు. ఇప్పుడు ప్రజెంట్గా ఉమానాథ్ మంత్రి ఇక్కడ, మరి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి. అంటే రాజకీయ చైతన్యం అనేది ఏదంటే సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ. అట్లాంటి కాన్స్టిట్యున్సీలో కమిషన్లు ఇచ్చి పని చేయించుకునే అంత దిగజారే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడ రైతువారి కుటుంబాలు ఒకప్పుడు ఎకరం 1800-2000 ఉన్న భూములు ఇవాళ 30 లక్షలకు వచ్చింది. కేవలం వ్యవసాయకంగా డెవలప్మెంట్ అయింది. ఆ రోజుల్లో ఎన్ఎస్పీ కెనాల్ తీసుకొచ్చింది జలగ వెంకటరావు పూజలు. తర్వాత తుమ్మలనాగేశ్వర గారు దీన్ని డెవలప్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి డ్యాములు తెచ్చి రకంగా నీళ్లు తీసుకొచ్చి సీతారాం ప్రాజెక్టు పెట్టి పొలాల రేట్లు పెరిగిపోయినాయి. పైగా అందరూ చైతన్యవంతులు. రాజకీయంగా చైతన్యం ఉంది, వ్యాపారంలో చైతన్యం ఉంది, వ్యవసాయంలో చైతన్యం ఉంది. రాజకీయాల్లో కూడా ఎప్పుడు ఎవరిని ఎట్లా చూడాలో చూస్తారు, ఏ టైంలో చేయాలో చేస్తారు. కాబట్టి డబ్బులు ఇచ్చి పని చేయించుకునే వాళ్ళు ఇక్కడ లేరు. ఎందుకంటే అందరూ మంత్రులతో సంబంధంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ తుమ్మల గారికి అంతే ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారికి అంతే ఉన్నారు. ఎవరికొన్నా కూడా అసలు అంత అవసరం లేదు ఎవరికి ఇక్కడ డబ్బులు ఇచ్చి పని చేసుకుంటారు. డీ ట్యాక్స్ అనే మాట తప్పని ముక్త కట్టగా మేము ఖండిస్తున్నాం. అది ఉట్టి మాటలు. ఏదో రకంగా అభియోగం చేయాలా. ఇవాళ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో డాక్టర్ గారిని అందరూ కలిసి సర్వే చేసి అన్ని రకాల సర్వేలు చేసి తీసుకొచ్చి ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఆయన మీద ఏమాత్రం చూడున్నా కూడా సర్వేలో తప్పు వస్తుంది. అట్లాంటి వ్యక్తి వచ్చింది సంవత్సరం కాదు, అప్పుడే ఈ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎంత మంచి పని చేసినా కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ గారు ఎంతో చేశారు. ఆయన మీద కూడా కమిషన్ వేశారు. ఇది రాజకీయాలు సహజం, అది తప్పు. ఆఖరికి ఉట్టినే ఫెయిల్ అయింది. తుమ్మల గారిని కూడా కోడి మాసం తినడు, నెమిలి మాసం తినడు అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడారు తెలిసి తెలియక. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆయన ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి ఒక ముఖ్యమైన పేరు ఉంది అంటే రాజకీయ చైతన్యం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ డబ్బులు మాట ఎత్తకూడదు, తప్పు. వెంకటేశ్వర గారికి తెలియక ఉంటాడేమో. ఇక నుంచి కానీ ఇట్లాంటి మాట్లాడొద్దని మేము కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగొండ మండల కేంద్రంలోని గాయత్రి హైస్కూల్లో విద్యార్థులు ఒకరోజు టీచర్లు అయిన వేళ స్వపరిపాలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు కొందరు సీఎం రేవంత్ రెడ్డి వేషధారణ పాత్రలో, రాష్ట్ర మంత్రివర్యుల వేషధారణలో, భువనగిరి ఎమ్మెల్యే హుమో అనిల్ కుమార్ రెడ్డి పాత్రలో మరియు డీఈఓ, ఎంఈఓ, హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ వివిధ అధికారుల హోదాలో వేషధారణ పాత్రలో విద్యార్థులు నిమగ్నమైన ఘటనంగా జరుపుకున్నారు. మీడియా ద్వారా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరుపుకుంటామని కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనురాధ మురళీధర్ రెడ్డి, కొంతం భిక్షపతి, పాలకుర్ల వెంకటేశం, భీమిడి కవిత, నవీన్ రెడ్డి, దయాకర్, మల్లికార్జున సాయి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. They have done each and every point where teacher will be doing the same thing. Not only the teaching part, they have showed the leader qualities where it means a productive thing for us. So all the children have participated in such a way where they have felt responsible for each and everything, which is self-discipline, and they have put their efforts, worked hard, and each and every moment they have felt like disciplinary manner. So I thank all the Gayatri school children for participating in this self-government day and making it successful. Thank you for giving this opportunity. Thank you. Governor for one day on the occasion of self-government day. I am very thankful to Varanda for giving me this wonderful opportunity to become governor. Thank you very much. It's an honor to stand before you as principal of Gayatri High School, Varanda. Today I have knew how hardworking our principal is and how teachers are cooperating and how they are working for us. Your duty is sincere about students. Our students are very hardworking, dedicating and inspiring. Thank you. మా పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ద్వారా నేను ఎంపీడీఓగా పాత్ర వహించాను. కార్యాలయంలో ఏం చేశానంటే మంచిగా ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా మంచి సౌకర్యాలు అభివృద్ధి చెందాలని నేను మంచిగా కోరుకుంటున్నాను. మండల ప్రజలకు ఏమిస్తారు? ఏమన్నా నిధులు ఈ మధ్యలో ఏమైనా వచ్చాయా? వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వహించింది కొన్ని పథకాలు, అవి అమలు జరిగేలాగా నేను మంచిగా చూసుకుంటున్నాను. ధన్యవాదాలు. వెలిగొండ మండలం మన గాయత్రి హై స్కూల్లో ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేషధారణలో వచ్చిన
మనం పార్టీ అయిన బీజేపీకి స్వపరిపాలన దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాం. నా హోదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏర్మూల రేవంత్ రెడ్డిగా వహించాను. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని పథకాలు మేము అమలు చేస్తూ వీటిని సంతోషంగా పూర్తి చేస్తామని కోరుతూ వృద్ధులకు పెన్షన్ కావాల్సిన పెన్షన్ ఇప్పిస్తామని కోరుతూ సెలవు తీసుకున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కోసం ప్రజల్లో యువతలో అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చౌటుప్పల్ ప్రైవేట్ పాఠశాలలో రాచకొండ నార్కోటిక్స్ సిఐ రామ్ ప్రసాద్ ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైస్కూల్లో గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించిన పాఠశాల యాజమాన్యం చిన్నతనం నుండి మంచి అలవాట్లు నేర్చుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, ఎలాంటి దుర్వ్యసనాలకు చెడు అలవాట్లకు మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా జీవితాలను నిర్వీర్యం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. చెడుకు అలవాటు పడితే జీవితాలు ఎలా దుర్భరం అవుతాయో అనే వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. నేను రావాలంటే నిలబడిన అందరికీ కనబడిన ఫస్ట్ అందరూ చేశారు. అసలు ఇద్దరికి అక్కడ జైల్లో పెట్టడం జరుగుతుంది. అవునా? సో మీ ఏం పెట్టుకుంటుంది మరి? ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కూడా ఒక ఓపియం పాపిరేషన్ ప్లాంట్ నుంచి వస్తుంది. తెలుసా విషయంలో ఓపియం పాపిరేషన్ ప్లాంట్ నుంచి తెలుసు కదా, సీడ్స్. ఓకేనా? సో విద్యా సంస్థలు ఈరోజు మా డైరెక్టర్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి పిలుపు మేరకు, వారి ఆదేశం మేరకు నేను అన్నా మెమోరియల్ స్కూల్కి చౌటుప్పల్ దగ్గరికి వచ్చినాను. నా పేరు రామ్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ పోలీస్. ఇక్కడ మేము ప్రతి స్కూల్ పిల్లలకు, అందరికీ విద్యార్థులందరికీ కూడా డ్రగ్స్ పైన అవగాహన కలిగించడం జరుగుతుంది. దీంట్లో ఎవరు కూడా డ్రగ్స్ వాడకం చేయొద్దని చెప్పేసి, బయట నుంచి ఎవరు ఏమి ఇచ్చినా గంజా కానీ చాక్లెట్స్ కానీ ఇట్లాంటివి గంజా చాక్లెట్స్ ఇలా అన్ని మాదక ద్రవ్యాలు ఏది ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవద్దని చెప్పి వారికి చెప్పడానికి, ఏవైతే డ్రగ్స్ వాడకం వల్ల జరిగే పరిణామాల గురించి, వాళ్ళు అడిక్ట్ ఎలా అవుతున్నారు దాని మొత్తం కూడా అవగాహన కల్పించడం జరిగింది. వీరికి వీడియోస్ చూపించి ఎలా అయితే మాదక ద్రవ్యాల వాడకం వల్ల ఎలా చెడిపోతున్నారు, సమాజం ముందుకు ఎలా అవుతుందని చెప్పేసి వారికి వీడియో చూపించి వాళ్ళు అవగాహన కల్పించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పీసీసీ రాష్ట్ర నాయకులు చలమళ్ల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు, కార్యకర్తలు చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమంలోని అనాథలకు కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అనాథలకు అన్నదానం చేశారు. అలాగే దామెరలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. చలమళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని, సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని ఆయన తెలిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నా జన్మదినానికి వివిధ గ్రామాలకెళ్ళి, మున్గోడు కాన్ఫరెన్స్కి వెళ్ళి, మండలాలకు వెళ్ళి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా
నాతో పాటు ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అదేవిధంగా నరసింహారెడ్డి అన్న గారికి, మరియు బెల్లి సాయిలు గారికి, మరియు మండల స్థాయి లీడర్లకు, మరియు పేరు పేరున నా మీద అభిమానంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరునికి, అదేవిధంగా పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నేను ఏదో స్వలాభంతో నేను రాలేదు. నేను ఓన్లీ మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చినా. సరే, నాకు సీట్ రాకపోయినా వచ్చినా దాని గురించి నేను పెద్ద ఆశించట్లేదు. ఎప్పటికైనా నేను ప్రజల మధ్యనే ఉండాలి, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న దృక్పథం తప్పితే వేరే ఉద్దేశం లేదు. పదవి సరే పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఇవాళ కాకుండా రేపు వస్తున్న ఆశతో మాత్రమే నేనున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా చేరేటట్టు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా మనం కూడా కృషి చేయాలి. చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పబ్లిక్ తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని చెప్పి మీ అందరి మనవి చేస్తున్నాం. ఒక్కరు కూడా మీరు ఎవరు కూడా పదవి రాలేదు బాధపడాల్సిన పని లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడ్డ కార్యకర్తను గుర్తిస్తున్న నమ్మకం నాకుంది. కష్టపడే వాళ్లకు ఖచ్చితంగా ముందు అవకాశం ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా నేను వాళ్ళని నిలబెట్టుకుంటాను. వాళ్ళకు మాట రాకుండా నేను చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరి మనవి చేస్తున్నాను. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 7 మండలాలు ఏవైతే మండలాలు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను. నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డనే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ దాగి వచ్చినటువంటి బిడ్డనే కాబట్టి మీ అందరికి కూడా నేను ప్రామిస్ చేస్తున్నా. ఖచ్చితంగా మీ అడుగుజాల్లో, మీ కష్ట సుఖాల్లో కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఎవరో ఏదో అన్నారని చెప్పి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మస్తు మాట్లాడుతుంటారు, దాని గురించి మనం అధైర్యపడొద్దు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోతూనే ఉందాం. ఖచ్చితంగా కూడా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం పోటీ చేస్తున్నాం. మన తరపున కంపల్సరీ కార్యకర్తలకు చేతనిచ్చి ఖచ్చితంగా అన్ని రకాల సహాయ సహకారం అందిస్తామని చెప్పి రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ 77వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని గద్దర్ గొప్పతనాన్ని వివరించారు. ఆహ్వానించినప్పుడు మీకు ఒక 20 నిమిషాల సమయం ఉంటుంది అని చెప్పాను. మీరు క్షమించాలి సార్. వీలైనంత తక్కువ సమయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ద హిస్టారికల్ రూల్ ఆఫ్ గద్దర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా యుద్ధ నౌక గద్దర్ 77వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్. చౌటుప్పల్లో పీసీసీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కోసం ప్రజల్లో యువతలో అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న రాచకొండ నార్కోటిక్స్ సీఐ రాంప్రసాద్. అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.